యాంకర్ సుమా కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాలతో మెప్పించిన దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో నేడు డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్గా నటించగా అను హాసన్, హర్షవర్ధన్, కిరణ్ మచ్చ, చైతు జొన్నలగడ్డ, బిందు, చంద్రమౌళి పలువురు ముఖ్య పాత్రలు చేశారు. కథ విషయానికొస్తే ఆది రోషన్ కనకాల పక్కా హైదరాబాద్ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇద్దరు ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూనే లైఫ్లో పెద్ద డీజే అవ్వాలని ట్రై చేస్తూ ఓ డీజే దగ్గర అసిస్టెంట్గా చేస్తూ ఉంటాడు. జాన్వి మానస బాగా డబ్బున్న అమ్మాయి. కొన్ని నెలల్లో విదేశాలకు వెళ్ళి చదువుకోబోతుండగా ఈలోపు ఎవరైనా అబ్బాయితో ఆడుకొని వాడి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. అలా ఓ పార్టీలో ఆది డీజేగా బాగా చేస్తున్నామని చెప్పి అతనికి దగ్గరవుతుంది. ఆది సిన్సియర్గా ప్రేమిస్తాడు. జాన్వి కూడా తెలియకుండానే ఆదిని సిన్సియర్గా ప్రేమిస్తుంది. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓ రోజు జాన్వి బర్త్డే పార్టీలో ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాన్వితో క్లోజ్గా మూవ్ అవ్వడం చూసి ఆది తట్టుకోలేకపోతాడు. దీంతో జాన్వి బెస్ట్ ఫ్రెండ్ ధరణి ఆదిని ఓదారుస్తూ ఏం చేయాలో తెలియక ముద్దు పెడుతుంది. అదే సమయంలో జాన్వి రావడంతో తప్పుగా అర్థం చేసుకొని ఆదిని అందరి ముందు అవమానించి ఒంటి మీద బట్టలు కూడా నేను కొనిచ్చినవే అని చెప్పి బట్టలు విప్పి పంపిస్తుంది. ఆ అవమానంతో ఆది ఏం చేశాడు? ఆది రివెంజ్ ఎలా తీర్చుకున్నాడో? జాన్వీకి నిజం తెలుస్తుందా? ధరణి ఏం చేసింది? మళ్ళీ వీరిద్దరు కలిశారా లేదా విడిపోయారా? ఆది గోల్ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో ప్లస్ పాయింట్స్ చూస్తే రోషన్ కనకాల హీరోగా మొదటి సినిమా అయినా చాలా బాగా చేశాడు. సినిమా కోసం ప్రాణం పెట్టాడని చెప్పొచ్చు. పక్కా లోకల్ హైదరాబాదీ అబ్బాయిగా రోషన్ మెప్పించాడు. హీరోయిన్ మానస చౌదరి కూడా నటనతో పాటు మరో పక్క తన అందాలతో కూడా మెప్పించింది. ఇటు రొమాన్స్ అటు ఎమోషన్స్ సీన్స్లో అలరించింది. ముఖ్యంగా రోషన్ తండ్రి పాత్ర చేసిన చైతు జొన్నలగడ్డ హైదరాబాద్ మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఇలాగే ఉంటాడు అనేలాగా అలరించి మెప్పించాడు. ఓ పక్క కొడుకుని తిడుతూ కామెడీ చేస్తూనే మరో పక్క ఎమోషనల్గా నాన్న పాత్రలో ఒదిగిపోయారు. ఇక వైవాహర్ష మధ్య మధ్యలో ఓ పిచ్చోడి పాత్రలో కనిపించి కాసేపు నవ్విస్తాడు. హీరో ఫ్రెండ్స్గా కిరణ్ మచ్చ, అనన్య సాయి అక్కడక్కడ కామెడీతో నవ్విస్తారు. బబుల్ గమ్ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ప్లస్ అయిందని చెప్పొచ్చు. అయితే పాటల విషయంలో మాత్రం ఒక్కసారి వినడానికి పర్వాలేదనిపిస్తాయి. కెమెరా విజువల్స్ కూడా సీన్స్కి తగ్గట్టు అందంగా చూపించారు. సినిమాలో మైనస్ పాయింట్స్ చూస్తే ఈ సినిమాకి కూడా దర్శకుడిగా సక్సెస్ అయిన కథనం విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ అయ్యాడు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రోషన్ ఏజ్కి కొత్త హీరోకి తగ్గట్టు ఫైట్స్ సింపుల్గా కంపోజ్ చేశారు. బబుల్ గమ్ మొదట తీయగా ఉన్నా నమ్మలే కొద్దీ చెప్పగా అయినట్టు ఈ సినిమా కూడా మొదట బాగున్నా చివర్లో సోసోగా అనిపిస్తుంది. మొత్తంగా రోషన్ ఒక ప్రేమ కథని కొత్తగా అందివ్వడానికి బాగా కష్టపడ్డాడు అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు బబుల్ గమ్ అని టైటిల్ కాకుండా ఇజ్జత్ అని పెడితే ఇంకొంచెం కథపరంగా సెట్ అయ్యేదేమో.